నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్రీకాంత్. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. ఇవాళ నేను ఫేషియల్ నర్వ్ పాలసీ, బెల్స్ పాలసీ అంటే ఏంటో వివరిస్తాను. చాలా మందికి ఫేషియల్ నర్వ్ పాలసీ అనేది చలికాలంలో ఎక్కువగా నోటీస్ చేస్తాము. కొంతమందికి షుగర్ పేషెంట్స్ కి లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత ఈ ఫేషియల్ నర్వ్ పాలసీ అనేది వస్తుంది. ఈ ఫేషియల్ నర్వ్ పాలసీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మూతి వంకర పోవడము, నెక్స్ట్ కన్ను మూసుకోకపోవడము, దాంతో పాటు తినేటప్పుడు ఫుడ్ ఒక సైడ్ ఉండిపోవడము అండ్ నీళ్లు తాగుతుంటే ఒక సైడ్ నుంచి లీక్ అవ్వడము మెయిన్ గా ఇందులో నుంచి సిమ్టమ్స్ ఉంటాయి. అది కాకుండా కంట్లో నుంచి నీరు ఎక్కువగా కూడా కారుతూ ఉంటుంది. ఈ ఫేషియల్ నర్వ్ పారాలిసిస్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒకటి టాబ్లెట్స్ ఉంటాయి. బేసికల్ గా యాంటీ వైరస్ టాబ్లెట్స్ ఒకటి ప్లస్ స్టిరాయిడ్ టాబ్లెట్స్ ఒకటి ఇస్తాము. అది కాకుండా ఫిజియోథెరపీలో ఏముంటుంది అంటే ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్, నర్వ్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో దాన్ని స్టిమ్యులేట్ చేస్తారు. ఆ స్టిమ్యులేషన్ అది కాకుండా పేషెంట్ చేయాల్సినవి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. లైక్ కళ్ళు ఇలా పైకి ఎత్తి ఉంచడము, కన్ను గట్టిగా మూసుకోవడానికి ప్రయత్నం చేయడము, బుగ్గల్లో గాలి ఇలా ఉంచి హోల్డ్ చేయడము, బుగ్గలు అంటే బెలూన్స్ ఊదడము, నీళ్లు తాగడానికి స్ట్రా యూజ్ చేయడము, ఇట్లాంటి ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. సో చాలా వరకు ఈ ట్రీట్మెంట్ తో ఫిజియోథెరపీ టాబ్లెట్స్ పేషెంట్ చేసే ఓన్ ఎక్సర్సైజ్ తోటి 99% పేషెంట్స్ కి ఇంప్రూవ్మెంట్ చాలా బాగా వస్తుంది. కొంతమంది పేషెంట్స్ కి ఇన్కంప్లీట్ రికవరీ అవ్వ ఉండొచ్చు. సో ఈ ఫేషియల్ నర్వ్ పాలసీ అనేది ట్రీటబుల్ డిజీజ్.